హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిష్కిందపూరి. బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరంలో యాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందంటే ఏ వెరీ యావరేజ్ హారర్ థ్రిల్లర్లా అనిపించింది. మూవీలో స్టోరీ అంతగా లేకపోవడం, హారర్ ఎలిమెంట్స్ అంతగా ఇంప్రెస్ చేయకపోవడం వల్ల సోసోగా అనిపిస్తుంది. సింపుల్ కాన్సెప్ట్ని రెగ్యులర్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మ్యూజిక్ కూడా సినిమాకి అంతగా హెల్ప్ అవ్వలేకపోయింది. అలాగే మ్యూజిక్ కూడా చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. హైపర్ ఆఫ్ ది కామెడీ అండ్ లవ్ సీన్స్ తేలిపోయాయి. మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఏదో స్టార్ట్ అయిందిలే చూస్తున్నాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. హారర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ మనల్ని భయపెట్టేందుగా ఉండవు. చాలా సినిమాల్లో చాలాసార్లు చూసేసాం కదా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ బాగుంటుంది. అలాగే మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ కూడా పర్వాలేదనిపిస్తుంది. బట్ నెగిటివ్ షేడ్లో డిఫరెంట్ గెటప్తో శాండీ మాస్టర్ ఇరగదీశాడు. సినిమాలో ఏ ఒక్క ఎమోషన్ని కూడా కరెక్ట్గా కన్వే చేయకపోవడం వల్ల దేనికి కనెక్ట్ అవ్వాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతాం. ఏదైనా ట్విస్ట్, మిస్టరీ ఎలిమెంట్స్ ఉంటాయనుకుంటే అక్కడ కూడా డిసప్పాయింటే మిగులుతుంది. సినిమా విషయంలో డైరెక్టర్ చేసిన ఒకే ఒక్క మంచి పని సాంగ్స్ పెట్టకపోవడం. ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత హీరో ప్రమోషన్స్లో ఇచ్చినంత హైప్ అయితే మూవీలో కనబడలేదు. అది ఫస్ట్ 20 మినిట్స్లోనే అర్థమైపోతుంది. ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్తో గ్రిప్పింగ్గా తీసుంటే మంచి హిట్ అయ్యేది. ఫైనల్గా మూవీ అయితే నాట్ డిసప్పాయింటెడ్, నైదర్ సాటిస్ఫైడ్. సరదాగా చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. అడల్ట్ సీన్స్ కూడా ఏమీ లేవు, ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. సో ఇది గైస్ ఈ కిష్కిందపూరి రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.